నెల్లూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల దినంలో కలెక్టర్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో జిల్లాలో 82,000కు పైగా అర్జీలు అందగా వాటిలో 71,000కు పైగా పరిష్కరించినట్లు వెల్లడించారు. గ్రీవెన్సెల్ పనితీరును ప్రతి వారం సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇలా చూసుకుంటారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ అసలు నాకు తెలియదు, నిజం చెప్తున్నాను. నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరిగింది నాకు తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. మొన్న సాయంకాలమే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం వాళ్ళకి నోటీస్ ఏదో ఇచ్చారని గంటా శ్రీనివాస్ గారు ఆ రోజు నైట్ ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఏంది నోటీసులు ఇచ్చారంట, అది యాక్షన్ అంట అంటే నాకు తెలియదా, నేను కనుక్కుంటానన్నా. కనుక్కోలే నేను. ఎందుకంటే ఏదన్నా ఉంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, వీళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ముందుకు పోతారు. అదేవిధంగా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవ్వరు ఈ ప్రభుత్వం అయితే గడిచి ప్రభుత్వం కాదు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రశాంతంగా రాష్ట్రం ఉండాలి, ప్రశాంతంగా జిల్లాలు ఉండాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. అయితే చట్టంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించేది ఉండదు. కాబట్టి ఇది ఆయన సొంతగా హైప్ చేసుకోవడానికి ఎమ్మెల్సీని తీసుకొచ్చి గందరగోళం చేసుకుంటే ప్రజలన్నీ చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూషన్ అయినా ఎక్కడైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారని తెలిసిందే. 2019-24లో శ్రీధర్ రెడ్డి వచ్చి మా క్యాంపస్లో కూర్చున్నాడు. ఈరోజు మీతో మాట్లాడుతున్నా, నేను నోరెత్తి కూడా మాట్లాడాల. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఎన్డీఏ దాంట్లో ఉండే శ్రీధర్ రెడ్డి గారు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఒక ఇన్స్టిట్యూషన్లో ఆయన కూర్చున్నాడు. నేను నోరు ఎత్తలా, ఎందుకంటే డిఈఓల్ని ఎంఈఓని పిలిచాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చూడమన్నారు, చూశారు, వదిలేశారు. నేను నోరు కూడా ఎత్తలే అసలు. ఈరోజు మాట్లాడుతున్నా, ఆ రోజు నోరు కూడా ఎత్తలే. నేను ఆ రోజు హెల్ప్ చేయాలైతే సీఎం గారికి చెప్పి సీఎం ద్వారానే అందరినీ తీసుకొచ్చి ఎమ్మెల్యేలు అందరినీ రద్దు చేసి ఉండొచ్చు. కాబట్టి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటున్నారో, వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చేసుకోవటం ఈ ప్రభుత్వం ఎవ్వరి మీద గ్రెడ్జి తీసుకోదు. ఈరోజు నెల్లూరులో చూస్తున్నారు, ఏ వ్యాపారస్తుని మేము ఇబ్బంది పెట్టాలా, వాళ్ళు ఏ పార్టీ అయినా ఇబ్బంది పెట్టాలా. మీరు బాగా వ్యాపారాలు చేయండి, బాగా సంపాదించుకోండి, రాష్ట్రానికి ట్యాక్సులు కట్టండి, రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అవుద్ది. ఆర్థికంగా డెవలప్ అయితే మేము సంక్షేమ అభివృద్ధి రెండు చేస్తామనే నినాదంతో ముందుకు పోతాం.